తెలుసు. ఈ నితీష్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత, నితీష్ సీఎం గా మళ్ళీ 9వ ముఖ్యమంత్రి అయిన తర్వాత తేజస్వి యాదవ్ చేసినటువంటి కామెంట్స్ నితీష్ కుమార్ మీద మండిపడుతూ ఆయన ఒక అసమర్థ సీఎం, ఇక పైన ఇట్లాంటి ఆటలు సాగేటువంటి ప్రసక్తి లేదు, 2024లో జేడీయూ అనేటువంటి పార్టీ అంతమవుతుంది బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా, తాజా పరిణామం ద్వారా అన్నది తేజస్వి చేస్తున్నటువంటి కామెంట్. దానికి ఏమంటారు జీవీఎల్ గారు? ఇవి గతంలో చేసిన కామెంట్సే మళ్ళీ ఒకసారి చేస్తున్నారు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఖచ్చితంగా మరి పార్టీ ప్రభుత్వంలో నుంచి బయటికి గెంటేసినప్పుడు ఖచ్చితంగా వారికి ఉండే అక్కస్తో మాట్లాడతారు. కానీ ఇవి కొత్తగా చేసే వ్యాఖ్యలు కావు. కానీ బీహార్లో యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర మళ్ళీ తిరగరాయబడుతోంది, చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతోంది. కానీ ఈ కూటమి ఉండుంటే ఖచ్చితంగా ఇండియా అలయన్స్కి ఒక స్ట్రాంగ్ ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక అవకాశం దొరికేది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ విల్ బి జీరో. మురళి ఒక్క మాట, బీజేపీ అధికారంలో ఉంది, చాలా రాష్ట్రాల్లో మొన్న కూడా గెలిచింది, మాకు అడ్వాంటేజ్ ఉందని వాళ్ళు అనుకోవడంలో నాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు రెండో సైడ్ చూడకుండా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అయిపోయిందని చెప్పడం చాలా పొరపాటు. అది నేను చెప్తుంది. ఆల్రెడీ చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం, మా పొజిషన్ మరింత బెటర్ చేసుకోవడం కోసం ఇట్లాంటి చెప్తున్నారు. నేను ప్లీజ్ అలో మీ టు టెల్. మొన్నటి ఎన్నికల్లో కూడా 9 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా వచ్చాయని నేను చెప్తున్నా. ఇండియా కూటమి అనేది ఒక అంబ్రిల్లా అలయన్స్ తప్ప అది కూటమిలాగా ఏర్పడనే లేదు ఇంకా పూర్తిగా. ఆ మాటకు వస్తే ఎన్డీఏ ఎందుకు ఇప్పుడు నితీష్ కుమార్ను అన్ని తిట్టి నితీష్ కుమార్ను తీసుకుంటున్నారు? ఒక్క సీట్ కూడా లేని పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే అన్ని చాలా వాళ్ళ కూటమిలో ఇప్పుడున్న పార్టీల్లోంచి అకాలీదళం ఎందుకు బయటకు పోయింది, లేకపోతే నితీష్ కుమార్ ఎందుకు బయటకు పోయాడు, లేకపోతే సీట్లలో సర్దుబాట్లలో సమస్య మనం మమతా బెనర్జీ గురించి మాట్లాడుతున్నాము. నిజానికి బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ ఒకటిగా చేశాయి, కానీ మమతా బెనర్జీతో కలిసి వాళ్ళు ఇంతవరకు చేసిందే లేదు. కాబట్టి అక్కడ పోయింది లేదు, వచ్చింది లేదు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కుదిరిందా? ప్లీజ్ నేను చెప్తుంది సెకండ్ సైడ్, నేనేమి ఖండించట్లేదు. కర్ణాటకలో కుదిరిందా? అస్సాంలో కుదిరిందా? యూపీలో కుదిరిందా? వీళ్ళకి అలయన్స్ ఎక్కడ కుదరకపోయి ఇండియా కూటమికి పోటీగా తాపత్రయపడి హడావుడిగా పెట్టారు. అది కూడా ఇంతవరకు వర్కౌట్ కాలేదే. కాబట్టి ఇప్పుడు రాముడు తోడుగా వచ్చాడనేంతవరకు నిజమే, కానీ మిగిలిన రాజకీయ పార్టీలు ఏవి కూడా నితీష్ కుమార్ తప్ప, నితీష్ కుమార్ మీద ఆధారపడేంత అనాలోచితంగా మోదీ ఉంటారని నేను అనుకోను. బీహార్లో బీజేపీ మరి జీవీఎల్ గారు మిగతా పార్టీలు అక్కలేదు, రాజకీయ పార్టీలు అక్కలేదు, మురళి రాముడు రావణాసురుని గెలిపించడానికి వానరులను సార్ ప్లీజ్ అలో మీ వానరులను కూడా తోడు చేసుకొని వెళ్ళాడు రాముడు. అందుకని వానరులదేముంది, అసలు నరుల వల్ల వానరుల వల్ల దానవులకు ఎప్పుడు అపాయం లేదు అని రావణాసురుడు వరం తెచ్చుకున్నాడు. కానీ నరుడే నరా రూపంలో ఆయన చేశాడు పురాణాల ప్రకారం వెళ్తే కూడా. అందువల్ల చిన్న చూపు చూడడము, ప్రత్యర్థులకు అసలు ఏమీ లేదు, అంతా మేమే, ఇది రాజకీయ వాస్తవికత కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలాసార్లు ఓడిపోయింది. 350-400 సీట్లకు తగ్గకుండా గెలుస్తామన్నది మా ధీమా. కానీ మిగతా కాంగ్రెస్ పనిచేసేదానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ మేము కార్యకర్తల్లాగా ఒక పార్టీలో పనిచేస్తున్నాం. రవి గారు అది కూడా బహుశా విశ్లేషిస్తే వారికి కూడా ఇది అర్థమవుతుంది. ఆహర్నిశలు 24/7 పనిచేసేది మా నాయకత్వం. మాకు 350 వచ్చేసే అయిపోయింది, ఇక వెళ్ళి పండుకోవచ్చు అని చెప్పడం మా పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు. ప్రతిదీ మురళీకృష్ణ గారు కాదు, ఇది మాక్సిమం పర్ఫార్మెన్స్ కోసం మేము చేసేటువంటి కృషి ఎక్కడ మేము టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోము. రవి గారు ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇండియా కూటమి వెళ్ళి వదిలిపోలేదు. వాళ్ళకి ఇంకా బేరం జరుగుతుంది. వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా మాకు సీట్లు ఇవ్వాలంటారు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగింది ఒప్పుకుంటారు. ఎందుకంటే నితీష్ కుమార్ వెళ్ళాక వాళ్ళ వాల్యూ పెరిగింది ఒప్పుకుంటారు. ఎవరితో అయినా ఒప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ.
ఆ పరిస్థితిలో ఉన్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఒక పెద్ద పాయింట్ ఆలోచించవలసింది మన జీవీఎల్ గారు కూడా. ఇవాళ ఆ 4 సీట్స్ తో నాయక్ గారు చెప్పిన దాంట్లో ఎస్ బీజేపీ పెరుగుతుంది, కానీ సీట్లు వచ్చే బలం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ. ఇంకో పాయింట్ ఏంటంటే బెంగాల్ అండ్ ఢిల్లీ 66 సీట్లు ఉన్నాయి. అక్కడ చాలా కష్టమైన పరిస్థితి బీజేపీ. నాట్ సింపుల్. కేజ్రీవాల్ మమతా దగ్గర ఉన్న చోట చాలా ఫైట్ ఉంది. సరే, ఇప్పుడు మనం అన్ని చూసాక నితీష్ కుమార్ గురించి నేను ఇందాకే చెప్పాను, ఎక్స్ట్రాడినరీ పాలిటీషియన్. ఈవేళ కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ ఏదో తిట్టే కరెక్ట్ కాదు. పాలిటిక్స్ వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోనే, మళ్ళీ వస్తే వస్తారు. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిస్టిక్ పాలిటీషియన్ ఎవరు కాదండి, ఎవరు కాదు, ఒక చిన్న సవరణ. ఎవరు కాదు రవి గారు, కమ్యూనిస్ట్ ఎవరు పార్టీ కాదు, కాదా? నితీష్ కుమార్ అంత BJP హోప్లెస్ కాదా? ఎవరు లేరు. కాదా? నితీష్ ఎవరు కుమార్ కాదు? లాగా ఎవరు చేయలేదు. నితీష్ కుమార్- జీవీఎల్ నితీష్ చెప్పమనండి, కుమార్- సెఫాలజిస్ట్ ఆల్సో. నితీష్ నితీష్ కుమార్ కుమార్ is an అంత honest హోప్లెస్ man. గా స్విచ్ నితీష్ చేసిన వాళ్ళు కుమార్ ఎవరు is an లేరు. honest man. He's not a looter. Sorry, you are honest. You are honest, but your certifier is not honest. నితీష్ కుమార్ honest అనే కనీసం రేపన్న చెప్పండి. మన మిత్రులు చెప్పండి, జీవీఎల్ గారు ఒప్పుకుంటారా నితీష్ కుమార్ చాలా హానెస్ట్ అని? వెరీ ఆనెస్ట్. అంతకునే ఎక్సెప్ట్ చేస్తారు. సార్ చంద్రబాబు ఒకడే సార్, ఏం నితీష్ చేసినా- కుమార్ తో పోల్చదగిన వ్యక్తి చంద్రబాబే. ఆయన ఒక్కడే 5 సార్లు ఉంటారు బీజేపీ మళ్ళీ ఇట్లా. అవును, మీరు చంద్రబాబు కంటే నితీష్ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల ప్రభావం యా, రేపు మురళికి తెలుసు ఇక కదా. ఎన్నో రోజులు లేవు, దాదాపుగా 70 రోజుల దగ్గరికి వచ్చింది. 70 రోజులు 80 రోజులు జరగబోయేటువంటి ఎన్నికల మీద చాలా కీలకమైనటువంటి ఇంపాక్ట్ చూపించే ఆస్కారం ఉంది అన్నది అటు అధికార పార్టీ ఇటు విపక్షం రెండు నమ్ముతున్నటువంటి మాట. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి.